మెదక్ జిల్లా చిలిప్చేడ్ మండలం గౌతాపూర్ గ్రామంలో నదరి స్వరూప విఠల్ తాజా మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం ఉదయం 10:30 గంటలకు నిర్వహించారు. హనుమాన్ దేవాలయం అంగరంగ వైభవంగా రంగురంగుల లైట్లతో పచ్చడి పందిరలతో సుందరంగా తీర్చిదిద్దారు. హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో నవగ్రహ విగ్రహాలను మరియు సుమారు 37 ఫీట్ల ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేశారు. అనంతరం గ్రామ ఆడబిడ్డలందరూ నిండు బిందెలతో దేవాలయం ముందు సాక పెట్టడం, మంగళహారతులతో ఎదుర్కోవడం జరిగింది. సకుటుంబ సమేతంగా దేవాలయ ప్రవేశం చేసి దర్శనం చేసుకోవడం జరిగింది. ధ్వజస్తంభ దాత వెంకటపతి అంజిరెడ్డి, గౌతాపూర్ గ్రామస్తులు, నవగ్రహ దాత భాస్కర్ గౌడ్, చింతల చెరువు గ్రామ నివాసులు, అన్నదాత వితరణ దాత వెంకటపతి గోవర్ధన్ రెడ్డి, శంకరమ్మ, లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం నిర్వహించారు. గ్రామ పెద్దల సహకారంతో హనుమాన్ దేవాలయ అభివృద్ధికి తోడ్పడిన దాతలకు రుణపడి ఉంటామని స్వరూప విఠల్ తాజా మాజీ సర్పంచ్ తెలియజేశారు. అమ్మవారికి ఎదురుగుండకండి వాళ్ళు కూడా అక్కడ జర బౌరం ఎత్తుకున్న జర అక్కడ మన యువకుల వాలంటీర్గా ఉండండి. అక్కడ టెంట్ గా కట్టి ఆ వైర్ ఉన్నది జర వాళ్ళకు సూచించండి. దయచేసి కొంచెం దూరం ఉండండి. బోనాలకు బోనాలు తాగియకండి. జర మంగళారతిలో వాళ్ళందరూ కూడా జర పక్కకు ఉండాలి. మన గ్రామంలో దుర్గమ్మ అమ్మవారికి బోనాల ఊరేగింపు కార్యక్రమం ఎంతో చూడముచ్చటగా జరుగుతున్నది. మెల్లగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.